ఎస్సీ మైనార్టీ సభ్యులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మలక్పేట ఎమ్మెల్యే బలాలపై చర్యలు తీసుకోవాలని నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాములు డిమాండ్ చేశారు. ఇంత జరిగినా కనీసము తన పార్లమెంటు నియోజకవర్గంలో ఒక కానిస్టేబుల్ దగ్గరికి వచ్చి చూడలేని పరిస్థితి. పక్కన హాస్పిటల్, అదేవిధంగా తీగలకుంట దళితుల ఉన్న ఇల్లు తగలబెట్టి మర్డర్ చేసే ఊరు మొత్తం అయింది. తలాకట్ట, చంద్రాన్గుట్ట, గౌలిపుర, నువ్వు మొత్తం పాత పట్టణంలో ఎస్సీలు ఎక్కడెక్కడ నివసిస్తున్నా వాళ్ళ మీద దండయాత్ర చేసి ఆ స్థలాన్ని కబ్జా చేసుకొని ఆలోచనతో కొంత ముష్కరులు రాజకీయ పప్పముతోటి వాళ్ళు ఈ విధంగా ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి. మొత్తము నువ్వు ఓల్డ్ సిటీ చరిత్ర చూసినట్లయితే తీగలకుంట కానీ, దోమలగూడ కానీ, మనగా నాగబాయకుంట కానీ, తలాబ్ కట్ట కానీ, మహాత్మా నగర్ బస్తీ కానీ, ఇంద్రానగర్ కానీ, సత్యమండి కానీ, జియగూడ కానీ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కబ్జా చేస్తున్నారు. ఇక్కడనే పక్కకున్న సాలార్జున్ మ్యూజియం ఎస్సీలకు ఊళ్ళకాన్ని కట్టి కమ్యూనిటీ వాళ్ళు కట్టించారు. అక్కడ ఉన్న ముస్లిం పెద్ద నాయకుడు ఎంఐఎం మొత్తము అక్కడ ఉన్న కమ్యూనిటీ వాళ్ళని కబ్జా చేసిండు. కబ్జా చేసి కమ్యూనిటీ వాళ్ళని డిమాండ్ చేసి పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు. నేను మున్సిపల్ చెప్పిన ఎక్కడ మున్సిపల్ క్వార్టర్లు అప్పుడు 30-40 ఏళ్ల క్రితము ఎస్సీలకు కేటాయించిన కమ్యూనిటీ వాళ్ళు కూడా వీళ్ళు కబ్జాలు అంటే ఈ ఎంఐఎం చెప్పే వ్యక్తి పార్లమెంటు సభ్యుడు అంబేద్కర్ భారత రాజ్యాంగం మీద ఒట్టు తిని ప్రభుత్వంలో పనిచేస్తున్న వ్యక్తి. నిన్ననే నేను వీడియో చూశాను. ఎక్కడైతే సంఘటనలు జరుగుతుందో బాబాసాహెబ్ అంబేద్కర్ అందుగురించే ఈ పోలీస్ మీద, ప్రభుత్వాల మీద, అధికారుల మీద నమ్మకం లేకనే నేషనల్ ఎస్సీ కమిషన్ అపాయింట్మెంట్ చేశాడు. ఇది ఎవరు తొత్తు కాదు, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. నేను గతంలో నేను ఏదైనా పార్టీకి ఉండొచ్చు, ఇప్పుడు నాకు జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి. నేను వస్తున్నాను చెప్తే బలాల ఎమ్మెల్యే ప్రజాస్వామ్యంలో అందరూ ఏదైనా సంఘటన జరిగితే పోతారు. ముస్లింలకు జరిగితే ఎమ్మెల్యే పోతాడు, ఎంపీ పోతాడు, అందరు పోయి కలుస్తారు, ఓదార్స్తారు. నాకు ఢిల్లీకి వచ్చి రిపోర్ట్ వచ్చింది, ఇక్కడ ఒక అమ్మాయికి రేప్ కేసు జరిగిందని. జరగగానే నేను వస్తున్నాను చెప్తే ఎమ్మెల్యే గారు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి, భారత రాజ్యాంగం మీద ఒట్టు తిన్న వ్యక్తి, చట్టసభలో కూర్చున్న వ్యక్తి, చట్టాన్ని గౌరవించకుండా చట్టంలో అగౌరవపరుస్తూ నేషనల్ ఎస్సీ కమిషన్ ఏది చిల్లరగాళ్ళు అనే పదాన్ని ఏదైతే ఉపయోగించిండో దాని మీద ఏసీపీ గారు వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టి వారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఎంత పెద్ద అధికారైనా కమిషన్ కానీ ఎస్సీలో కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఎస్సీలను గురాజు చూసిన, ఎస్సీలను మందలిచ్చిన, ఎస్సీలను భయపెట్టిన కులంతో తిట్టవలసిన అవసరం లేదు. ఒక కమ్యూనిటీని ఉద్దేశపూర్వకంగా ఏదైతే తిడతాడో దాని మీద కూడా ఎస్సీ యాక్ట్ పెట్టాలని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టును వీళ్ళు లెక్క చేస్తలేరు. మీరు మొన్నలో చూడండి, లాక్డౌన్ గాంధీ హాస్పిటల్లో సూపరింటెండెంట్ నవీన్ అతడు ఎస్సీ, ఆడ వాళ్ళ యొక్క ఢిల్లీకి పోయిన వచ్చిన వాళ్ళను మైనార్టీ వాళ్ళను టెస్టులు చేస్తుంటే అడ్మిట్ చేస్తున్నారు. ఎవరు దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారో ఒక్కసారి ప్రెస్ ద్వారా మీరు తెలుసుకోండి. డాక్టర్లు వెళ్తే వాళ్ళ మీద దాడులు మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, అంటే ఎక్కడ కూడా చట్టాన్ని వాళ్ళు లెక్క చేయకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నారు. కాబట్టి నేను ఎంఆర్ఓ గారు ఇమ్మీడియట్లీ అక్కడ సిక్కం భూమి, అది సిక్కం భూమి ఎవరు కబ్జా చేయొద్దు. మా ఎస్సీ జేకే అని పక్కకే సిక్కం భూమి అలా ఉంటే ఎస్సీని మొత్తం కబ్జా తీసేసి అది ల్యాండ్ గుంజుకున్నారు. మళ్ళీ ఈడు ముస్లిము, అతడు ఎస్సీ మీద ఒక చట్టము, ముస్లింలకు ఒక చట్టమా? జేకే కూడా అదే భూమి ఎట్లా ఇచ్చినావా వాళ్ళకు కూడా అదే భూమి ఇవ్వాలి. మీరేమో రూళ్ళు చెప్తారు, మైనార్టీకి వచ్చినప్పుడేమో చెప్పరు. చాలా దగ్గర అంబేద్కర్ స్టాచ్యూలు, మల్లెపల్లి, సీతారాంబాగ్, పటేల్ నగర్ అంబేద్కర్ స్టాచ్యూలు పెడితే స్థానిక ఎమ్మెల్యేలు దాన్ని ఆపడం జరుగుతుంది. మీరు అంబేద్కర్ పేరు చెప్తారు, జై భీమ్ అంటారు, జై భీమ్ అని చెప్పుకుంటూ వస్తారు. కానీ పేరుకేమో జై భీము, చేసేదేమో దళితమైన దాడులు.
దీని మీద బలాల మీద తప్పనిసరిగా కేసులు పెట్టి అతని చట్ట ప్రకారంగా అరెస్ట్ చేయాలి. ఎంత పెద్ద వ్యక్తి అయినా చట్టం ఎవరికి చుట్టం కాదు. రూల్ అండ్ రూల్ దాన్ని పాటించాలని నేను కమిషనర్ గారితో డీజీపీతో నేను మాట్లాడడం జరుగుతుంది. పోలీసు వాళ్ళు మన యొక్క చిక్కడపల్లిలో ఒక దళితుడు అతడు ఇంటి దగ్గర ఉంటే అక్కడ ఉన్న ఎస్ఐ విపరీతంగా కొట్టింది లాక్డౌన్ పేరు మీద. అతను మొత్తం ముడ్డు విరిగింది. అదేవిధంగా పంజాగుట్ట సోమాజి కూడా ఒక ఎస్ఐ దళితులు విపరీతంగా కొడుతున్నారు. మాకు పోలీసులు కొడతారు, మాకు ప్రజాప్రతినిధులకు సంబంధించిన అనుచరులు కొడతారు, డబ్బున్న వ్యక్తులు కొడతారు, బలమున్న నాయకులు కొడతారు. మేము ఎక్కడ వెళ్ళాలి? మాకెవరు రక్షణ? పోలీసు రక్షించవలసిందే వాళ్ళు భక్షిస్తున్నారు. కాబట్టి చట్ట ప్రకారంగా నేను అధికారులకు ఆదేశం చెప్తున్నా. ఈ యొక్క అమ్మాయికి ఫోక్స్ కేసు కింద 8,50,000 రూపాయలు కంపెన్సేషన్ ఇవ్వాలి. ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ కాగానే 4,50,000 రూపాయలు ఆమె అకౌంట్లో వేయాలి. 3 నెలల గాసము తప్పనిసరిగా ఇవ్వాలి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నది. అమ్మాయి మైనరు, ఆమెకు 5,000 పింఛన్ ఇవ్వాలి. 5,000 పింఛన్ ఇచ్చి ఆమెకు ఇల్లు లేదు, అమ్మగారింట్లో ఉన్నది. ఆమెకు అవుట్ సైడ్ జియాగూడలో అవుట్ సైడ్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇది చట్ట రూపంలో ఉన్నది, అది తప్పనిసరిగా ఇవ్వాలి. వాళ్ళ ఒక తాతకు ఫైర్నెస్ వచ్చింది, మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఎంఆర్ఓ చేయాలి. ఇప్పుడే నాకు తెలిసింది ఏసీపీ గారు పోలీస్ స్టేషన్లోనే అతడు ముద్దాయి ఉన్నాడనే విషయం తెలిసింది. అరెస్ట్ చేస్తే 24 గంటల రిమాండ్ చేయాలి. మీరు రిమాండ్ చేయకుంటే మీ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంటుంది అనేది మర్చిపోవద్దు. చట్ట ప్రకారంగా చేసేది మీరు చేయండి. ఒకవేళ మీరు చేయకుంటే నేను పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేసి ఉన్నడా లేడా అనే విషయాన్ని కూడా నేను తెలుసుకుంటాను. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇక్కడ ఏదైతే శిథిల అవస్థలు ఉందో అది ఆజాపూర్లో మున్సిపల్ క్వార్టర్ ఎస్సీలై శిథిలంగా పడిపోయినాయి, ఎమర్జెన్సీ కింద ఇచ్చారు. హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్ చేసేదవారు దళితుడు, ఊకేదవాడు దళితులు, మురికి తీసేదవాడు దళితులు, చెత్త తీసేదవాడు దళితుడు, సమాజాన్ని కర్ణ నుండి కాపాడుతున్నవారు దళితులు. దళితులకి రక్షణ లేకుంటే అందు గురించి కర్ణ వచ్చిందేమో అనిపించింది. ఇది అంత సమాజానికి వచ్చింది. కానీ దయచేసి ప్రెస్ మిత్రులందరూ వీళ్ళ మీద బలాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి. దాని మీద ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు మన ఒక మహేశ్రాజ్ గారు ఏసీపీకి లెటర్ ఇస్తుండు. దాని మీద ఎంక్వైరీ చేసి అతన్ని అరెస్ట్ చేయాలి. ఎక్కడ అతడు ఇస్తుడు. ఒకవేళ యాక్షన్ కాకుంటే ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత నేను కమిషనర్ గారిని ఢిల్లీకి పిలిపించి ఎందుకు అతన్ని అరెస్ట్ చేయలేదు. 3 నెలల క్రితమే ఇక్కడ దళితులందరూ పిలిచి ఈ యొక్క సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అప్పుడే నేను అధికారులను అక్కడ నాలా పక్కకున్న ఓపెన్ ప్లేస్ను మైనార్టీకి సంబంధించిన వాళ్ళు కబ్జా చేసి అక్కడ వెహికల్లు పెట్టి బిజినెస్లు చేసుకుంటా ఆ యొక్క దారి నుండి ఎస్సీ దారిలోకి వచ్చి ప్యాకాటలు ఆడడము, తాగడము, అమ్మాయిల మీద చెడాయించడము, ఈ యొక్క ఓపెన్ ప్లేస్ను కట్టుదిట్టం చేయాలని నేను ఎంఆర్ఓకు, తహసీల్దార్కు, మున్సిపల్ జూనియర్ కమిషనర్కు నేను చెప్పడం జరిగింది. అయినా దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు షకీల్ అనే వ్యక్తి బలాల సహచరుడు, బలాల బలంతో దళితుల మీద దాడులు చేస్తున్న వ్యక్తి రాత్రి 12 గంటలకు ఈ అమ్మాయి బాత్రూమ్కు పోతే వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ లేకుంటే వేరే ఇంట్లో బాత్రూమ్ పోతే ఆమెను రేప్ చేసి ఆమెను నువ్వు చెప్తే నేను చంపేస్తానని బెదిరించి తర్వాత బస్తీలో ఒక సాయంతో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పాతపట్టణం హైదరాబాద్లో గత సంవత్సరము పవిత్ర దినమైన రంజాన్లో బుడుగ జంగాల్కి సంబంధించిన 7 మంది భిక్షాటన చేస్తే వాళ్ళలో 3 ఈ ఎంఐఎంకు సంబంధించిన వ్యక్తులు విపరీతం కొట్టి చంపారు. చంపితే పోలీస్ కేసు పెట్టలే,
నాకెంబడే తెలియగానే డీసీపీ సత్యనారాయణ పిలిచి వీళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరు, వీళ్ళ క్యాస్ట్ ఏది, వీళ్ళని ఎట్లా మీరు కేసులు పెట్టారు, మర్డర్ కేసులు పెట్టలేదని బాగా బంధలిస్తే అప్పుడు అందరి మీద కేసులు పెట్టి 3 చనిపోతే వాళ్ళకు 8,50,000 రూపాయలు ఇప్పించడము, 7 మంది ఉస్మానియా హాస్పిటల్లో 50,000 ఇప్పడం జరిగింది. అదే కాకుండా ఈ లాక్డౌన్లో నవీన్ అనే కానిస్టేబుల్, ప్రవీణ్ అనే కానిస్టేబుల్ ఇక్కడ చంద్రన్గుట్టలో బందోబస్తులు ఉంటే ముస్లిం వాళ్ళు దాడి చేసి వాడిని విపరీతంగా కొట్టి వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు. అంటే కొట్టినోని అరెస్ట్ చేయరు. దళితుడుండి, మామూలు వ్యక్తి ఉండి, గరీబుడు ఉంటే పోలీసు వాళ్ళు యాక్షన్ ఎట్లా తీసుకుంటారంటే వాళ్ళ ఇంటికి పోయి తల్లిదండ్రులను, బిడ్డలను, కూతులను కొట్టి తీసుకొస్తారు. కానీ అక్కడ అరెస్ట్ చేయలే. ఎంబడే నేను వెళ్ళి అపోలో హాస్పిటల్కి వెళ్ళి అతను చూసి అరెస్ట్ చేయించడం జరిగింది. వాళ్ళకి 8 లక్షల రూపాయలు ఇప్పించి నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క లాక్డౌన్ విషయంలో ఈ యొక్క గాంధీ హాస్పిటల్లో సూపరింటెండెంట్ ఎస్సీ, అతని యొక్క డాక్టర్లు ఎస్సీలు వాళ్ళ మీద కూడా అఘాతం జరిగింది. ఆయన మీద కేసులు లేవు. అదేవిధంగా మన నీలఫర్ హాస్పిటల్లో అక్కడ ఉన్న డాక్టర్లు ఎస్సీలు వాళ్ళ మీద దౌర్జన్యం జరిగింది. సుల్తాన్ బజార్లో టౌన్ ప్లానర్ ఆఫీసర్లు వాళ్ళు విపరీతంగా వాళ్ళ మీద కేసులు లేవు. వీళ్ళు ఎక్కడ బిల్డింగ్లు నిర్మించిన వాటర్ వర్క్స్ వాళ్ళని కొట్టడము, వితౌట్ పర్మిషన్ లేకుండా కరెంటు బిల్లు కట్టకుండా, వాటర్ బిల్లు కట్టకుండా వాళ్ళని ఏమంటలేరు. దళితులు ఏదైనా చేస్తే వీళ్ళ మీద యాక్షన్లు అవుతున్నాయి. కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. బలాల స్థానిక ఎమ్మెల్యే అతను నేషనల్ కమిషన్ను కించపరిచే విధంగా మాట్లాడడము, నాకు దళిత సోదరులు ఇక్కడ వచ్చిన స్థానికులు చెప్పడము, వారి మీద కూడా సుమోటో కేసు పెట్టి అతను అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. స్థానిక ఎంపీ మేము అంబేద్కర్ ఇష్టలము, మేము అంబేద్కర్ వాదములము అని చెప్పే వ్యక్తే దళితులు ఏ అంబేద్కర్ అయితే ఆశిస్తున్నారో వాళ్ళను ఈ యొక్క అత్యాచారం చేయడము, మర్డర్ చేయడము, తీగలకుంట, దోమలగూడ, తర్వాత గౌలిపుర, షాలిబండ, మేకలబండ, ఓల్డ్ సిటీలో ఈ యొక్క పల్లక్నామా మున్సిపల్ కాలనీ 92 ఇళ్ళు మున్సిపల్ క్వార్టర్ కట్టిన ఇళ్లను మీరు ఒకవేళ ప్రెస్ వాళ్ళు చూసినట్లయితే దళితుల ఇళ్ళు అన్ని కబ్జాలు జరిగినాయి. అంటే వాళ్ళ ఉద్దేశము మూగు లేని జీవులు, నోరు లేని వ్యక్తులు, ప్రభుత్వంతో పోరాడిన వ్యక్తులు దళితులను ఏం చేసినా మేము సాధించవచ్చు అని ఆలోచనతో ఉన్నారు. ఇక్కడనే మన మ్యూజియం పక్కకు దళితుల వాడ ఉండి అదంతా కబ్జా చేసారు. గవర్నమెంట్ కట్టిన కమ్యూనిటీ వాళ్ళని కబ్జా చేసారు. అన్ని రకాల కబ్జాలు చేస్తారు. వాళ్ళను ఆదుకునే వ్యక్తులు లేరు. నేను నేషనల్ ఎస్సీ కమిషన్ తరపు నుండి గవర్నమెంట్ను, డీజీపీని, ఇక్కడ చీఫ్ సెక్రటరీకి నేను లెటర్ రాస్తా. వీళ్ళ మీద తప్పనిసరిగా దళితుల మాన రక్షణ అన్నీ కాపాడాలని ప్రెస్ ద్వారా వినయిస్తున్నాను. ఇప్పుడు 3 months రేషన్ సార్ చెప్పినట్టుగా 50 kgs రైస్ అండ్ ఆయిల్ అండ్ కందిపప్పు ఇవన్నీ కూడా ఇప్పుడు మేము విక్టిమ్స్కి ఇవ్వడం జరుగుతుందండి. జాబ్ గురించి అండ్ 5,000 పెన్షన్ గురించి ఇది కలెక్టర్ గారికి మేము రిపోర్ట్ రాసి పంపిస్తాము. అవి శాంక్షన్ అయ్యే విధంగా ఇది తెలుసా నీకు? ఈ రూల్ ఉందని ఎంఆర్ఓ గారికి ఎస్ సార్, అన్ని జిల్లాలలో ఎక్కడైతే ఎస్సీ యాక్ట్ ఉంటుందో జాబు అవుట్ సైడ్ ఇస్తారు. యాక్ట్ ప్రకారము ఏమేమి బెనిఫిట్స్ రావాలో విక్టిమ్కి తప్పకుండా ఏసీపీగా సూత్రం. మాకు ఇది కంప్లైంట్ నిన్న 11:45కి వచ్చిందండి. కేసు రిజిస్టర్ చేశాము. నిన్న అరెస్ట్ చేసాము. అతన్ని అరెస్ట్ చేసి రిమైండ్ చేస్తే 5:30 తర్వాత అడ్మిషన్ తీసుకోము అని రిటర్న్ పంపించడం జరిగింది. సో వాడిని మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొని ఇచ్చాము. ఇది ఎండార్స్మెంట్. జైల్లో 5:30 తర్వాత అడ్మిషన్ తీసుకోవడము. దాని తర్వాత పొద్దున ఇప్పుడు తీసుకొని పోయినాము. మళ్ళీ కోవిడ్ అని కూడా ఉంది. కోవిడ్ ఉంటే జైల్లో అందరికీ రావచ్చని, ఒకవేళ రిటర్న్ చేస్తే మళ్ళీ కోవిడ్ టెస్ట్ కూడా చేసి పంపించాల్సి ఉంటుంది. ఆ కోవిడ్ టెస్ట్ అయిపోయినాక కూడా తీసుకుపోయి జైలు వేస్తాము. వాడిని అరెస్ట్ చేసాము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాని మీద ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేస్తాము. ఎఫ్ఐఆర్ అవన్నీ ఇవ్వడానికి అతని అకౌంట్ నెంబర్ లేనందుకు యాజ్ పర్ ద రూల్స్ ప్రకారము
తన పేరు మీద విక్టిమ్ పేరు మీద అకౌంట్ లేనందుకు ఆల్రెడీ పంపించింది, మళ్ళీ రిటర్న్ వచ్చింది మాకు. దాన్ని ఈరోజు ఆమె పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్తో సహా మిడ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. అక్యూజ్డ్ కూడా రిమాండ్ చేసినాం కాబట్టి ఎఫ్ఐఆర్ రిమాండ్ వరకు 50% ఆఫ్ కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది చేశాము. ఆమె మీద 376 పెట్టాము, రేప్ చేసినందుకు 420 చీటింగ్ పెట్టాము, 440 ట్రెస్పాస్ పెట్టాము, 506 థ్రెటన్ చేసినందుకు పెట్టాము, సెక్షన్ 3 క్లాస్ 1 SC/ST పెట్టాము, సెక్షన్ 5 and 6 ఆఫ్ పోక్సో కేసు పెట్టాము. పెట్టి వాడిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి సార్, ఒక విషయం ఇక్కడ చాలా మటుకు ఇంకా కూడా వేరే ఒక అమ్మాయికి రేప్ కేసు వచ్చిందని నాకు ఇప్పుడే రిపోర్ట్ వచ్చింది. ఎవరన్నా పక్క గల్లీ ఏది ఉన్నదమ్మా చూడండి, ఇది ప్రజలకు తెలిసింది కాబట్టి ఇట్లాంటివి ఎన్నో ఉండొచ్చు. ఇట్లాంటి రేప్ కేసులు, మర్డర్ కేసులు ఎన్నో ఉండొచ్చు. ఇక్కడ జువ్వాడుతుర్రు, ఇక్కడ వచ్చి ఆ ఓపెన్ ప్లేస్ను కొంచెం కంట్రోల్ చేయాలి. ఇంకొకటి ఈ యొక్క చైల్డ్ వెల్ఫేర్ నుంచి కూడా 2 lakhs వస్తాయి. చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు కూడా 2 lakhs మైనర్ కాబట్టి వాళ్ళకు కూడా వస్తుంది. ఇది ఒకవేళ ప్రభుత్వాలు దీని మీద నిర్లక్ష్యం చేస్తే అందరి అధికారులను కూడా నేను ఢిల్లీకి పిలిపించే పరిస్థితి లాక్డౌన్ అయినాక నేను వాళ్ళకు కూడా. రెండోది ఇమ్మీడియట్లీ సుమోటో కేసు కింద పోలీసుకు పవర్స్ ఉన్నాయి. సుమోటో కేసు నేను చెప్పిన కాబట్టి ఇది సుమోటో. ఇంకా సంఘాలలో కూడా లెటర్ ఇస్తారు. దాని మీద బలాల్లో తప్పనిసరిగా ఆయన మీద SC/ST అట్రాసిటీ పెట్టి యాక్షన్ తీసుకోవాలి. మనం చూస్తున్నాం మతపరమైన ఇష్యూస్ ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా మతానికి వ్యతిరేకంగా తిట్టినా, ఇతర మతానికి ఎవరైనా తిట్టినా ఎమ్మడే సుమోటో కేసు కింద కేసులు బుక్ చేసే విషయము మనం చూస్తున్నాం. చాలామంది రాజకీయ నాయకుల మీద అక్కడ బీజేపీ కావచ్చు, MIM కావచ్చు, ఈ యొక్క సుమోటో కేసు కింద కూడా మన కేసులు బుక్ చేస్తున్నాం. ఇప్పుడు మన మైసరాజు గారు దీని మీద ఈ యొక్క బలాల మీద కేసు రాసిస్తున్నా, ఆయన కూడా ఒక నిమిషం మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రజలందరికీ, యావత్ భారతదేశ ప్రజలందరికీ తెలిసిన విషయం, ఒక మైనర్ షెడ్యూల్ కాస్ట్ అమ్మాయిని ఎమ్మెల్యే బలాల గారి అనుచరుడు ఆయన రేప్ చేశాడు. కాబట్టి ఆయనకు ఈరోజు గౌరవ పెద్దలు K. రాములు గారు, కమిషన్ మెంబర్ గారు వాళ్లకు అమ్మాయికి ధైర్యం చెప్తూ మరి వారికి ఏవేవి వసతులు కావాలనో MRO గారికి, పోలీసు గారికి, రెవెన్యూ వాళ్లకు ఆదేశించడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ వచ్చినాక తెలిసింది ఏంటిదంటే, ఇక్కడ లోకల్ పీపుల్ ఏం చెప్పారంటే, బలాల వాళ్ళ అనుచరులు వచ్చి ఇక్కడ కమిషన్ మెంబరు లేక శృతి అని మన వీళ్ళందరూ వస్తారు, వాళ్ళు చిల్లరగాళ్ళు అని ఓపెన్గా పబ్లిక్గా చెప్పారు అని ఇక్కడ ప్రజలు చెప్పడం జరిగింది. మరి ఇది పోలీస్ దాని వీడియో కూడా సాక్ష్యంగా ఉన్నది. ఇప్పుడు పెద్దలు K. రాములు గారు చెప్పినట్టు, కమిషన్ మెంబర్ గారు చెప్పినట్టు దీన్ని యాక్చువల్లీ సోమోటోగా పోలీసు తీసుకోవాల్సిన అవసరం ఉండే. కానీ దురదృష్టం ఏంటిదంటే ఇప్పటి వరకు పోలీసులు ఏ చర్య తీసుకోకపోవడం, ఒక కమిషన్ మెంబర్కి దుష్టంగా కించపరుస్తూ మాట్లాడడం. మరి మాకు దళితులకు, SCలకు, STలకు కమిషన్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన ఒక రక్షణ కవచము. మరి అటువంటి రక్షణ కవచంకే ఇవాళ అభాసాపాలు చేస్తుంటూ, కించపరుస్తుంటూ మరి ఎమ్మెల్యే బలాల గారు చేయడం, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మరి కించపరచడము, ఇది చాలా హేయమైన చర్య. దీన్ని నా రిక్వెస్ట్ ఏంటిదంటే, ACP గారు కూడా, దేవేందర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి దీన్ని సుమోటోగా తీసుకోవాలి. ఎట్లాగో మేము ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ SC/ST ఆర్గనైజేషన్ తరఫున ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు దయచేసి బలాల గారి మీద SC/ST యాక్ట్ పెట్టి బలాల గారి మీద చర్య తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ACP గారికి. అట్లనే మరి అతి త్వరలో ఆయనకు మరి ఏ చట్టం SC/ST యాక్ట్ కింద దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మరి పోలీసు సుమోటో యాక్షన్ చేయాల్సింది కాకుండా ఈరోజు మేము చైర్మన్ SC మెంబర్ చెప్పారు, మేము కూడా రిటర్న్ కంప్లైంట్ ఇస్తున్నాం. దీన్ని చర్య తీసుకోవాలి. నాకు మీడియా మిత్రులకు రిక్వెస్ట్ ఏంటిదంటే, ఈ ఒకవేళ మాకున్న రక్షణ కవచంకే హేళన చేస్తుంటే, కించపరుస్తుంటే దీన్ని మీరు కూడా దయచేసి మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి. మాకున్న ఒక రక్షణ కవచాన్ని దాన్ని ఆదుకోవాలని చెప్తూ విజ్ఞప్తి చేస్తున్నాను.